ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో థర్డ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, థర్డ్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, మనోధైర్యము, అలాగే నిష్కపటమైనటువంటి ఒక స్వభావం కావచ్చు, ధైర్య సాహసాలు, ఇవన్నీ తెలియజేయడంలో థర్డ్ హౌస్ యొక్క పాత్ర ఏమిటి అనేది తెలుసుకుందాము. థర్డ్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా సహాయపడేటువంటి ఒక స్థానము. సాధారణంగా థర్డ్ హౌస్ అనగానే కొన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ని మనం చూస్తుంటాము. అది పరాక్రమ స్థానంగా చెప్పబడింది. అదేవిధంగా సోదరులు సోదరీలు అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళకి సంబంధించినటువంటి ఫలితాలు, షార్ట్ ట్రావెల్స్, విదేశీ ప్రయాణాలు, వీటిని సాధారణంగా సూచించేటువంటి హౌస్కి థర్డ్ హౌస్ని చూస్తుంటాము. అయితే అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మనోధైర్యం కావచ్చు, మానసిక దౌర్బల్యం కావచ్చు, అలాగే ఆ వ్యక్తి యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, నిజాయితీ, హానెస్టీ, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి హౌస్ థర్డ్ హౌస్. అలాగే థర్డ్ హౌస్ యొక్క ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని కనుక చూసినట్టయితే నిర్ణయాత్మక శక్తి అంటే డెసిషన్ మేకింగ్ పవర్. ఏదైనా ఒక సందర్భంలో, ఒక క్లిష్టమైనటువంటి సందర్భంలో నిర్ణయం తీసుకోవాలి అంటే థర్డ్ హౌస్ యొక్క స్ట్రెంత్ మీద అతని యొక్క డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ అనేది ఆధారపడి ఉంటుంది. థర్డ్ హౌస్లో ప్లానెట్ స్ట్రాంగ్గా ఉండి థర్డ్ లార్డ్ కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కానీ తన యొక్క ఆలోచనలతో వాటిని దాటి ముందుకు వెళ్ళగలిగేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి శక్తి అనేది ఉంటుంది పాజిటివ్గా. అదేవిధంగా థర్డ్ హౌస్ అనేది ఊహాశక్తికి సంబంధించినటువంటి హౌస్ కూడా. ఇమాజినేషన్, ఊహాశక్తి, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ నుంచి మనం చూడొచ్చు. అలాగే భావ వ్యక్తీకరణను సూచించే హౌస్ థర్డ్ హౌస్. అందుకే కళాకారులు, రచయితలు వీళ్ళందరూ కూడా థర్డ్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా మనం చూడవచ్చు. థర్డ్ హౌస్లో ప్లానెట్స్, థర్డ్ హౌస్ లార్డ్ వీళ్ళు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు భావ వ్యక్తీకరణలో చాలా మంచి నేర్పుని కలిగి ఉంటారు. మంచి రచయితలుగా ఉండొచ్చు, మంచి నటులుగా ఉండొచ్చు. ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది తెలియజేస్తుంది థర్డ్ హౌస్. ఇక ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి, ఇందాక చెప్పినట్టుగా నిర్ణయాలు తీసుకునే శక్తి, ఇవన్నీ కూడా మనం థర్డ్ హౌస్ నుంచి చూడొచ్చు. ఇంత ముఖ్యమైనటువంటి థర్డ్ హౌస్, అందులో ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, ఎంత పాజిటివ్గా ఉన్నాయి, ఎంత నెగిటివ్గా ఉన్నాయి అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే మొట్టమొదటిగా థర్డ్ హౌస్లో ఉన్నట్టు ప్లానెట్స్ వలన, థర్డ్ లార్డ్ యొక్క స్ట్రెంత్ వలన ఒక వ్యక్తి యొక్క మనోధైర్యము లేదా మానసిక దౌర్బల్యము అనేది ఎలా చూడొచ్చు అని కనుక చూసినట్టయితే, థర్డ్ హౌస్లో ప్లానెట్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, ముఖ్యంగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అంటే పాపగ్రహాలు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వ్యక్తులుగా ఉంటారు, మనోధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకుని నిలబడి ముందుకెళ్ళగలిగినట్టు ధైర్యం ఉంటుంది. అయితే థర్డ్ హౌస్లో ప్లానెట్స్ కనుక పాడైనట్టయితే, నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఒక కపటత్వము, వైలెంట్ నేచరు, అలాగే కన్నింగ్నెస్, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా ఇతరులలో దోషాలు ఎంచుతూ ఉండడము, ఇతరులు తప్పులు ఎంచుతూ ఉండడము, తమ యొక్క గొప్పను చెప్పుకుంటూ ఇతరులని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉండడము, ఇటువంటి ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉండి నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండేటువంటి వ్యక్తులుగా కూడా మనం వారిని గమనించవచ్చు. అదేవిధంగా థర్డ్ హౌస్లో ప్లానెట్ స్ట్రాంగ్గా ఉండి ఆ ప్లానెట్స్ కనుక కుజుడు వంటి అగ్రెసివ్ ప్లానెట్స్ అయినట్టయితే, ఉదాహరణకి కుజుడు, కేతు థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే చాలా క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. తమ అనుకున్నదే జరగాలి, జరగకపోతే ఎంతటికైనా తెగించడము, ఎదుటి వ్యక్తుల్ని మాటలతో గాయపరచడము, ఇటువంటి ఒక క్రూర స్వభావము, కఠిన స్వభావం ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు. థర్డ్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క హృదయము, వారి యొక్క భావ వ్యక్తీకరణ, మృదువైనటువంటి భావాలని కూడా సూచించేటువంటి హౌస్ అది. ఇంకొక యాంగిల్లో కనుక చూసినట్టయితే థర్డ్ హౌస్ అనేది 5th హౌస్కి 11th హౌస్. 5th హౌస్ అనేది హృదయ స్థానము. ఇటువంటి 5th హౌస్కి 11th హౌస్ అనే థర్డ్ హౌస్ కూడా 5th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఎంత విజయవంతంగా, ఎంత సక్సెస్ఫుల్గా ఆ జాతకుడు వ్యక్తీకరిస్తాడు అని తెలియజేస్తుంది. కాబట్టి థర్డ్ హౌస్ నుంచి కూడా ఇటువంటి హృదయానికి సంబంధించినటువంటి భావాలు ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. థర్డ్ హౌస్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, సాఫ్ట్ ప్లానెట్స్ థర్డ్ హౌస్లో ఉంటాయో అటువంటి వ్యక్తులు చాలా
మృదు స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అందరితో కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటూ, అందరి మన్ననలు పొందుతూ, అందరి చేత ప్రశంసించబడుతూ, ప్రేమించబడుతూ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అదే థర్డ్ హౌస్లో క్రూర గ్రహాలు, పాపగ్రహాలు బలంగా కనుక ఉన్నట్టయితే అటువంటి వారు ఎప్పుడు ఎదుటివారిని ద్వేషిస్తూ ఉండడము, వారిలో తప్పులు వెతుకుతూ ఉండడము, ఇటువంటి కొంత మానసిక దౌర్బల్యము, ఒక మానసిక సమస్య కూడా ఉండేటువంటి వ్యక్తులుగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది మనం థర్డ్ హౌస్లో ఒక పాపగ్రహాన్ని చూడగానే నిర్ధారణకు రాకూడదు. ఆ గ్రహం ఎంత స్ట్రాంగ్ అండ్ నెగిటివ్గా ఉంది అనేది కూడా మనం బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి లగ్నాధిపతితో కలిసి ఒక పాపగ్రహం థర్డ్ హౌస్లో కనుక్కున్నట్టయితే, కుజుడు, రాహువు ఇటువంటి ప్లానెట్స్ లగ్నాధిపతితో కలిసి థర్డ్ హౌస్లో కనుక్కున్నట్టయితే, ఇందాక చెప్పినట్టుగా వారి యొక్క నేచర్లో క్రూకడ్ నేచరు, కన్నింగ్ నేచరు, నేర స్వభావము, క్రూర స్వభావము, తప్పులంచేటువంటి స్వభావము, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తులుగా ఉండరు. ఎప్పుడు కూడా లోపల ఒకటి బయట ఒకటి ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇతరులు కూడా వీరి నుంచి ఎప్పుడు కూడా దూరంగా ఉంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా అందరికీ వీరు దూరం అవుతారు. ఈ విధంగా థర్డ్ హౌస్ని ఇటువంటి కోణంలో కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఇతర విషయాలకు వచ్చినట్టయితే డెసిషన్ మేకింగ్ పవర్ చాలా బాగుంటుంది థర్డ్ హౌస్లో కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ప్లానెట్స్ ఉన్నట్టయితే. ముఖ్యంగా థర్డ్ హౌస్లో పాపగ్రహాలు ఉండడం మంచిది అంటారు. ఎందుకు అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ మనోనిబ్బరంతో వేరే వాళ్ళని కూడా మోటివేట్ చేసి, గైడ్ చేసి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆ సమర్థత స్ట్రాంగ్ ప్లానెట్స్ అయినటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్కే ఉంటుంది. కుజుడు, రాహువు, రవి ఇటువంటి ప్లానెట్స్ కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని అందుకుంటాడు జాతకుడు. అయితే కొన్ని లగ్నాలకి, 2 లగ్నాలకి, కుంభ లగ్నానికి, సింహ లగ్నానికి థర్డ్ హౌస్లో లగ్నాధిపతి నీచ పొందుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా కుంభలగ్నం స్వభావం వేరుగా ఉంటుంది, సింహలగ్నం స్వభావం వేరుగా ఉంటుంది. కుంభలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శని మేషంలో థర్డ్ హౌస్లో నీచ పొందుతాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ఎప్పుడు కూడా డిప్రెషన్కి గురవుతూ ఉండడము, చిన్న విషయం వచ్చినా కుదేలైపోవడము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేకపోవడము, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ లేకపోవడము, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేకపోవడము, ఇటువంటి క్వాలిటీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే థర్డ్ హౌస్లో రవి నీచలో ఉంటాడు. ఇది చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఎందుకంటే రవి ఈగోయిస్టిక్ ప్లానెట్. రవి ఎప్పుడైతే ఉచ్చలో ఉంటాడో వారి ఈగో వల్ల చాలా సమస్యలను కూడా తెచ్చుకుంటూ ఉంటారు. తమ అనుకున్నదే జరగాలి, అది తప్పైనా సరే తన పంతమే నగ్గాలి, ఇటువంటి ఒక ఫాల్స్ ఈగో వల్ల చాలా నష్టాలని వాళ్ళు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా అటువంటి రవి కనుక థర్డ్ హౌస్లో నీచలో ఉన్నట్టయితే సింహలగ్నానికి అటువంటి వారు ఆలోచించి నిదానంగా డెసిషన్స్ తీసుకునేటువంటి స్వభావం ఉన్న వ్యక్తులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఆ సమస్యను దాటేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి 3వ ఇంట్లో రవి నీచలో ఉండడం అనేది చాలా మంచిది. అదే వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు థర్డ్ హౌస్ అయిన మకరంలో ఉచ్చలో ఉంటాడు. ఇటువంటి ప్లేస్మెంట్ వలన వారికి నిర్ణయాలు తీసుకునే శక్తి చాలా బాగుంటుంది. చొరవ, ధైర్యము, సాహసము, ఏదైనా అనుకుంటే వెంటనే చేయడము, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా అనుకున్న సాధించే వరకు వెనుదిరిగి వెళ్ళకపోవడము, ఇటువంటి చాలా డైనమిక్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వారికి ఉంటాయి. బిజినెస్లో చాలా సక్సెస్ని వాళ్ళు చవి చూస్తారు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. అలాగే థర్డ్ హౌస్ నుంచి షార్ట్ జర్నీస్, విదేశీ ప్రయాణాలు, షార్ట్ పీరియడ్కి ఫారిన్ ట్రావెల్స్కి వెళ్ళి రావడము, ఇలాంటివి కూడా జాతకుడు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో సంబంధాలు అనేవి థర్డ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అన్నదమ్ములతో సత్సంబంధాలు ఉండాలి అంటే థర్డ్ హౌస్లో శుభగ్రహాలు ఉండి థర్డ్ లార్డ్ కూడా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అన్నదమ్ములతో సత్సంబంధాలు ఉండి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు జీవితంలో అన్నదమ్ములు ఆదుకోవడము, ఇటువంటి ఒక వాతావరణంలో ఆ జాతకుడు ఉంటాడు. ఈ విధంగా థర్డ్ హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హౌస్గా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిత్వ నిర్మాణంలో, నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో థర్డ్ హౌస్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఇక థర్డ్ హౌస్లో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. క్లుప్తంగా కనుక చూసినట్టయితే రవి ఎప్పుడైతే థర్డ్ హౌస్లో ఉంటాడో అటువంటి వారికి డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిదానించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని తన యొక్క టీంని ముందుకు నడిపిస్తూ మోటివేటింగ్ పర్సన్స్గా ఉండడానికి సహాయపడతాడు రవి థర్డ్ హౌస్లో. చంద్రుడు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి బలంగా కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే చంద్రుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. భావ వ్యక్తీకరణ బాగుంటుంది, రచయితలుగా, కవులుగా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు.
మీడియా మీడియా పర్సన్స్గా కూడా పేరు తెచ్చుకుంటారు. మీడియా రంగంలో మంచి పేరు ఉంటుంది వీరికి. ఈ విధంగా చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇదే చంద్రుడు కనుక వీకెండ్ నెగిటివ్గా థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో కృంగిపోతూ ఉండడము, ఎటువంటి చిన్న ప్రతికూల పరిస్థితి వచ్చినా కుదేలైపోవడము, ఇటువంటి ఒక ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా నిరాశజనకమైనటువంటి నైరాశంతో కూడినటువంటి మాటలు మాట్లాడతారు ఏదైనా ప్రతికూల పరిస్థితులు కనుక వచ్చినట్టయితే. ఇక కుజుడు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్, డైనమిక్ నేచర్, అనుకున్న సాధించడము, ఇటువంటి చాలా మంచి లక్షణాన్ని ఇస్తాడు కుజుడు. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే కుజుడు థర్డ్ హౌస్లో చొరవ తీసుకుని పెద్ద పెద్ద రిస్కులు చేయడము, అవి బ్యాక్ఫైర్ అవ్వడము, దానివల్ల జీవితంలో వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడము, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల వల్ల ఎదురు చూడాల్సి ఉంటుంది. తన యొక్క దూకుడు నేచర్ ద్వారా జీవితంలో చాలా కష్టాలను వారు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా బుధుడు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే బుధుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడే థర్డ్ హౌస్లో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఇందాకే చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, వీటి వల్ల జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు బుధుడు థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. నెగిటివ్గా వీక్గా ఉన్నట్టయితే బుధుడు థర్డ్ హౌస్లో నిర్ణయాలు తీసుకోలేకపోవడము, తను తీసుకున్న నిర్ణయాలు బ్యాక్ఫైర్ అయ్యి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, వ్యాపార సంక్షోభం ఎదుర్కోవడము, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఇస్తాడు. సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయి బుధుడు కనుక థర్డ్ హౌస్లో ఉండి రాహువు లేదా కేతువు, శని ఇటువంటి పాపగ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయితే. ఇక గురువు థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే మంచి తెలివితేటలు, ఏ సమస్య వచ్చినా నిదానించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా డెసిషన్ మేకింగ్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. ఇక శుక్రుడు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్లయితే ఇది కూడా కొంతవరకు కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎంకరేజింగ్గా ఉండేటువంటి ప్లేస్మెంట్. ఇది కళాకారులుగా ఎదగడానికి, వారి యొక్క భావ వ్యక్తీకరణ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇలాంటివి ఇస్తారు శుక్రుడు థర్డ్ హౌస్లో స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే. అయితే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్స్, రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లమేటిక్గా ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇక శని కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్లయితే పాజిటివ్గా కనుకుంటే డైనమిక్ నేచరు, లీడర్షిప్ క్వాలిటీసు, మోటివేటింగ్ పర్సన్గా ఉండడము, కష్టపడి జీవితంలో పైకి రావడము, నిజాయితీ, హానెస్టీ, వీటి వల్ల చాలామందికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలా కాకుండా నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే నిర్ణయాలు తీసుకోలేకపోవడము స్వతంత్రంగా, సొంతంగా, అదేవిధంగా చిన్న ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే కుదేలైపోవడము, డిప్రెషన్కి లోనవడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక రాహు కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి, థర్డ్ లార్డ్ కూడా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే రాహు థర్డ్ హౌస్లో ఉండి లీడర్షిప్ క్వాలిటీస్, అలాగే కెరియర్లో రైజ్, సడన్ రైజ్, డెసిషన్ మేకింగ్ పవర్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇస్తాడు రాహు థర్డ్ హౌస్లో. ఇదే రాహు నెగిటివ్గా థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే తను తీసుకునేటువంటి నిర్ణయాలు బ్యాక్ఫైర్ అయ్యి జీవితంలో సమస్యల్ని ఎదుర్కోవడము, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవడం వల్ల ప్రాబ్లమ్స్ని ఎదురు చూడడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. కేతువు కనుక థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి, కేతువు యొక్క రాశ్యాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇందాకే చెప్పినట్టుగా బిజినెస్లో సక్సెస్, కెరియర్లో సక్సెస్, చాలా సడన్గా రైజ్ అవ్వడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు కేతు. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఏమాత్రం ప్రతికూల పరిస్థితులు వచ్చినా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడము, వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, డెసిషన్ తీసుకోలేకపోవడము, ఇతరులను నిందిస్తూ ఉండడము, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా థర్డ్ హౌస్ అనేది కేవలం సోదరులకు సంబంధించిన హౌసే కాకుండా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణము, అలాగే నిర్ణయాత్మక శక్తి, వీటిని కూడా తెలియజేసేటువంటి హౌస్గా మనం థర్డ్ హౌస్ని చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.